విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రిజీ మహాశయుని కృషి ఫలితంగా నేడు వేల మంది భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తిమంతులుగా మారుతున్నారు. ఇలా దేశంలో ఉన్న పిరమిడ్ల యొక్క శక్తిని స్వయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి రూపొందించిన అద్భుత కార్యక్రమమే మా ఊరి పిరమిడ్లు కార్యక్రమంలో ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం ఎస్ఎల్వి కాలనీలో నిర్వాణ శ్రీ మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ ని 2019 మార్చి 3వ తేదీన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంకే గీత గారు మరి ఎంకే నాగరాజు గారు నిర్మించుకున్నారు. దీనిని 12x12 విస్తీర్ణంలో కట్టడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి మరిన్ని వివరాలు, అలాగే ఇక్కడ జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నా. ఫ్రెండ్స్, నా పేరు గీత. నేను ఆదోనిలో ఉంటున్నా. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. ఈ అద్భుతమైన ఈ కల్పతరువు లాంటి ధ్యానాన్ని నాకు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరియు ఇక్కడ నాకు ధ్యానం నేర్పించిన ఆదోని రాఘవేంద్ర రెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితంలాగా నా జీవితం చాలా అద్భుతంగా మారింది ఫ్రెండ్స్. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉన్నిందంటే, ఎంతగా అంటే ప్రతిదానికి ఏదో తెలియని ఒక లోటు కనిపిస్తూ ఉండేది. ఎప్పుడు చిరాకుతో, బాధతో, తెలియని ఒక వేదనతో ఉండేదని అనమాట. అన్నీ బాగుంది నాకు, కానీ ఏదో లేజినెస్, ఏదో తెలియని సోమరితనము, ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో నా జీవితం చాలా 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 అద్భుతంగా మారిపోయింది. ప్రతిదీ కూడా వాల్యుబుల్, ప్రతి దాని వాల్యూ అర్థమైంది నాకు. ప్రతి మనిషిని ఏంలే, వాళ్ళతో ఏం పరిచయం లే, వాళ్ళతో ఏం పనిలే అనుకునే నేను ప్రతి ఒక్క మనిషి యొక్క వాల్యూ అర్థమైంది. వారి గొప్పతనం, ప్రతి వారిలో కూడా గొప్పతనాన్ని చూడడం అలవాటు చేసుకోవడం జరిగిందనమాట. సో ఇలా ఈ ధ్యానాన్ని ఇంత అద్భుతంగా నేర్పించిన పత్రిజీ గారు రుణం ఎలా తీర్చుకోవాలి, ఎవరికి రోగాలు ఉన్నాయో వాళ్ళు ధ్యానం చేస్తారు అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే శారీరక రోగం కాదు, అసలైన రోగం గుణాల్లో ఉంది. నాలో ఉన్న కోపము, పిసినార్తనము, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అలాంటి రోగాలన్నీ పోగొట్టుకోవడానికి, అలాంటి గుణాలన్నీ పోగొట్టుకోవడానికి ఈ ధ్యానం ఎంతో సహకరించింది నాకు. అప్పటిదాకా తలనొప్పికి, ఏదన్నా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగమైనా పోతుంది ధ్యానం చేసే వాళ్ళకి, నాకు ఏ రోగాలు లేవు, నాకెందుకు అనుకున్నాను అనమాట. కానీ అసలైన సత్యం నాకు అర్థమైంది. మన శారీరక ఆరోగ్యమే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా బాగా జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు కుటుంబ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు కూడా ధ్యానం ద్వారా అద్భుతంగా మార్పు జరుగుతుంది అని తెలుసుకుంటూ వచ్చానన్నమాట. నా పేరు ఎంకే నాగరాజ్. నేను శ్రీ మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా రీసెంట్గా రిటైర్డ్ అయినాను. నేను ధ్యానంలో నా భార్య వచ్చిన 10 ఏళ్ల తర్వాత ధ్యానంలోకి వచ్చినాను. ఏమంటే నేను ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
మా ఇంటికి ధ్యానం రాఘవేంద్ర రెడ్డి సార్ వచ్చినప్పుడు క్లాసులు అన్నీ పెట్టినప్పుడు అరేంజ్ చేసిపోయాను, అంతా మొత్తం అరేంజ్ చేసి నేను నా డాక్టర్ ఇద్దరు సినిమాకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ధ్యానం అయిన తర్వాత ఇంటికి వచ్చి చేరుకునేవాళ్ళం. ఆ విధంగా ఉంది. అప్పుడు ప్రేమ సార్ చెప్పి మా వాళ్ళు అడిగినారు, సార్ మా ఆయన ధ్యానంలోకి రావడం లేదు అంటే మా సార్ ఒకటే చెప్పినాడు, కరెక్ట్ అమ్మా, ధ్యానంలో రాలేదు కరెక్టే, ధ్యానం నేను పంపిస్తున్నాను కదా, అదే పెద్ద ఆపర్చునిటీ అనుకో నీకు, అసలు నిన్నే పంపించలేకుంటే అసలు ధ్యానమే లేదు కదా మీకు, నిన్ను పంపిస్తున్నా అంటే అదే గ్రేట్ కదా మీ ఆయనలో ఉండేది, నీవు ధ్యానంలో రా, ఆయన వచ్చే టైంలో ఆయన వస్తాడులే అని. ఆ తర్వాత మా ఆయన హెల్త్ ఇష్యూస్, ఎప్పుడు కూడా మేమంతా చాలా హెల్తీగా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు అనుకోకుండా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక మెసేజ్ లాంటిది ఇద్దరు వాయిస్ వచ్చిందనమాట. మా ఆయనకి ఆగస్ట్ 19th పెరాలసిస్ వస్తుంది అని. అది 3 months ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో నాకు ఒక రకమైన భయము. ఆ తర్వాత వెంటనే ఒక ధైర్యం, ఏంటి, ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు కదా. పెరాలసిస్ వస్తుందనే సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి నా భార్య నాకు ఇట్లా వచ్చింది, అసలు ఎట్లా ఏం కదా అంటే నాకు ఏం లేదు కదా అన్నాను. ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా అంటే అంతకుముందే ఇంకా చెప్పింది, మెడిటేషన్ చేసుకో ఎందుకో నాకు అనిపిస్తామని అంటే వచ్చేవాడిని, రెగ్యులర్గా చేసేవాడిని కాదు, చేస్తాం అంతే, ఊరికి పోవడం, కొంచెంసేపు కూర్చోవడం అంతే, నా చేతనసేపు కూర్చోవడం, లేచి రావడం. అప్పుడు రెగ్యులర్గా 3 hours పిరమిడ్ పోయి అక్కడే ఉన్నాము దగ్గరలోనే, మెయిన్ పిరమిడ్ శ్రీ మహాలక్ష్మి కోఆపరేటివ్ మహాలక్ష్మ ఉద్యాన ధ్యాన కేంద్రంలో పోయి రెగ్యులర్గా 3 hours చేసుకుంటూ ఉంటే ఆ టైం వచ్చినప్పుడు మార్నింగ్ బ్రష్ చేసి నేను వాటర్ స్ప్రిక్ చేస్తే సైడ్కి పడినామట. ఏం నీళ్ళు ఇట్లా సైడ్కి వస్తుంది కదా అంటే కొద్దిగా నోరు క్రాస్ అయిందన్నమాట. ఇంక పోయి గంగారాం సార్ చూపిస్తే ఏం లేదు, మైనర్ స్టేజ్లో ఉంది, అక్కడ చలి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం నుంచి కూడా చలి ఎక్కువ తగిలినందుకు కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక ఇంజక్షన్ చేసినారు అంతే. అప్పుడు చేసుకుంది అంతే, ఇదివరకు మళ్ళీ దాని ఎఫెక్ట్ లేదు, ఏం లేదు. అది సత్యం. ఎందుకు అంటే జరిగింది ఎదురుగానే ఉన్నారు, నేనే దానికి సాక్షిగా. ఎంత చక్కగా మనం ప్రతిదీ కూడా, రోగాలు ఎందుకు వస్తాయి, కర్మ అనుభవించడానికి కదా. ఎంతైనా సరే ప్రతి ఒక్కరూ కూడా కర్మ అనుభవించాల్సిందే. కాకపోతే ధ్యానం చేసేవాళ్ళు పెద్దగా అనుభవించిన కర్మని కూడా చిన్నగా అనుభవించేస్తాం ఫ్రెండ్స్, పెద్దగా అనిపించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేస్తూ ఉంటామో ఆ కర్మ చాలా చిన్నదైపోతుంది. మా ఆయనకి రావాల్సిన పెరాలసిస్ అనే జీవితాంతం బాధపడే ఇబ్బందికరమైన ఆ సమస్య 1 గంట మాత్రమే మా ఆయన సఫర్ అయ్యారంతే. వింటర్ వచ్చిందంటే చాలా తల్లాడిపోయేవాళ్ళు అసలు. అటువంటిది ఈ ధ్యానంలో మెల్లగా ధ్యానం చేసుకుంటా అసలు అది ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా అసలు నాకు ఐడియా లేదు. ఒకసారి నా భార్య చెప్పింది, అసలు ఈ నడుము నీవు రాత్రి అసలు ట్రబుల్ లేదు కదా, నీకేం అసలు బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదంటే అప్పుడు అనుకున్నాం. అంత అంటే నాకు కూడా గుర్తులేదు అసలు, అది పోయిండేది అలా ఉందన్నాడు. ఇప్పుడు మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీగా ఉంది. నాకు ఒక్క కూతురు ఉంది. ఆ కూతురు కూడా తను అసలు బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. 35 marks వచ్చేది కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి అమ్మాయికి ప్రతిరోజు ధ్యానం చెప్పించడం వల్ల ఆ ధ్యానం అనేది నేర్చుకుంటూ, తనకి ఇష్టం ఉండేది కాదు ధ్యానం చేయడం అనేది, కానీ మొండిగా ధ్యానం చేపిస్తూ చేసే తీరాలి, నువ్వు చేస్తేనే నీకు అన్నం పెడతా, నువ్వు చేస్తేనే నీకు టిఫిన్ పెడతా అని మొండితనం చేసేదాన్ని. అలా చేసి ఆమెకి ధ్యానం అనేది నేర్పించిన తర్వాత ఆమె జీవితం ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్, అద్భుతమే అద్భుతం. చాలా తను ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా తన జీవితం ఒక మాస్టరీకి వచ్చిందనమాట. ఒక ఎన్లైటన్ పర్సన్ అని పత్రిజీ గారి అన్నంత గొప్పగా మా అమ్మాయి ఒక ఎన్లైటన్ మాస్టర్ అని పత్రిజీ గారి నోటి నుంచే వచ్చేంత గొప్పగా తయారైపోయింది. ఇంకా అంత గొప్ప జీవితాన్ని మేము మార్చుకున్నప్పుడు, అంత గొప్ప జీవితాన్ని పత్రిజీ మనకిచ్చినప్పుడు మనం ఎలా రుణం తీర్చుకోవాలి పత్రిజీ గారికి? తీర్చుకొని తీరాల్సిందే, కానీ తీర్చలేము. కానీ అతి కొంచెమైనా సరే తీర్చాలి అని ఒక తృప్తితో, మన సాటిస్ఫాక్షన్ కోసము ఆయనకి రుణం తీర్చుకోవాలి. ఆయన భాగంలో ఆయన చేస్తున్న ఆశయ సాధనలో మా వంతు కృషిగా మేము ధ్యాన ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట. ఈ మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ర్యాలీ అత్యంత అద్భుతంగా జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులు కావాలనే దృఢ సంకల్పం పెట్టుకొని ఈరోజు అడుగు ముందుకు వేస్తున్నాం. జై శాకాహార జగత్. ధ్యానం అంటే
ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నాకు నారాయణ కానీ పవన్ నాయక్ కానీ ఇక్కడ ఆధునిక పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉండేవాళ్ళు. వాడు నారాయణ పవన్ నాయక్తో నేను చాలా 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 జర్నీ చేశాను. ధ్యాన గ్రామీణం అనకని ధ్యాన విద్యార్థి, అది ధ్యాన విద్యార్థి అంటే హైలైట్గా వెళ్ళిపోయింది అనమాట. ప్రతి ఒక్క స్కూలు, ప్రతి ఒక్క కాలేజ్లో, ప్రతి ఒక్క సెంటర్స్లో, ప్రతి ఒక్క ట్యూషన్స్లో కూడా నేను అత్యంత అద్భుతంగా అందరం వెళ్ళి ధ్యాన ప్రచారాలు చేస్తూ వచ్చాం. మరి అక్కడే కాదు, పిరమిడ్కి పిలుచుకొచ్చేవాళ్ళం అన్నట్టు. ప్రతి ఆదివారము కొంతమంది ఒక 100-150 మంది స్టూడెంట్స్ని ప్రతి ఆదివారం ఇన్వైట్ చేసి వాళ్ళకి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని అందించేవాళ్ళం అనమాట. అక్కడ ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్పారంటే లెటర్స్ రాసి పైన పెట్టారనమాట పిరమిడ్లో. మాకు ప్రతి సండే కాదు ప్రతిరోజు ఎందుకు పెట్టారు ఇలాగా, దయచేసి మ్యామ్ మాకు ప్రతిరోజు ధ్యానం నేర్పించకి రండి, మాకు ఇలాంటి క్లాసులు పెట్టండి అని చాలామంది లెటర్స్ పెట్టి రాసి వెళ్ళారనమాట. అలా అంత అద్భుతంగా అందరూ కూడా మోటివేట్ అయ్యారు. సో ఈ విధంగా ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అత్యంత అద్భుతంగా జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, పత్రిజీతో నా ప్రయాణము అన్నప్పుడు ఇంకా చెప్పనలవి కాదు. ప్రతి క్షణము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడమే. నాకు ఫస్ట్ నేర్చుకోవడం ఇవ్వడం. నేను ఇవ్వడం అనుకో చాలా పిసినారనమాట. నేను పిసినార్ కంజూస్కి ఒక గ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు, అంత పక్కా పిసినారు నేను. అలాంటి దాన్ని నేను పత్రిజీ చూడగా, ఆయన చూడగా ఆయన చేసే సేవ, ఆయన ఇచ్చే గుణం, అదంతా చూసిన తర్వాత ఆయనతో కలిసి ఏదో షేకాన్ని తీసుకోవడానికి కాదు మనం అంతా వెళ్ళాల్సింది. ఆయన ఆరాల్లో ఉండి ఆయన ఏం చేస్తున్నా ఊరికే అలా చూస్తూ ఉంటే చాలు, మనం నేర్చుకోవచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు. అంత గొప్ప మహానుభావుడి యొక్క గురువుగా మనందరము అలా పొందడం అంటే మనందరి ఎన్నో పూర్వజన్మ సుకృతంగా ఉంటుంది. అందుకనే ఇంత అద్భుతమైన జీవితాలు అందరివి కూడా. కాబట్టి అలా పత్రిజీ గారి దగ్గర నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాం. ఒకటని కాదు, వండడం ఎలా, ఎదుటి వాళ్ళకి పెట్టడం ఎలా అన్న చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా జాగ్రత్తగా ఎరుకతో చెప్తూ ఉండేవాళ్ళు సారు. దాన్నంతా కూడా నేర్చుకోవడము, ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేయడం. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో కంపారిజన్. ఎవరిని జడ్జ్ చేయరు. మనము ఎన్నిసార్లు ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని జడ్జ్మెంట్స్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్. అది పత్రిజీ గారి నుంచి అస్సలైన సిసలైన తెచ్చుకోవాల్సిన అసలైన జ్ఞానం అది. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ని నాకు చాలా ఇష్టం. పత్రిజీ దగ్గర నేర్చుకోవాల్సిన దాంట్లో సహనము, సేవ, ఇలాంటి వాటన్నిటిని కూడా నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఇలా పత్రిజీ గారితో సాంగత్యంతో పాటు నా జీవితం, నేను పిరమిడ్ కట్టే భాగ్యం నాకు కలిగింది. సో అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు పిరమిడ్ కట్టాలి అని ఒక కోరిక కలిగింది. పిరమిడ్లో ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది అని తర్వాత పవన్ నాయక్ ద్వారా నాకు అర్థమైంది. తనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాడు. తర్వాత కొంతమంది పిరమిడ్లో వాటర్ పెట్టి ఆ వాటర్ రోజు తాగడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత పిరమిడ్ మనమే కడితే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. సొంత ఇల్లే లేదు, ఇంకెక్కడ కట్టుకోవాలి ఇల్లు? అపార్ట్మెంట్ కొన్నా అక్కడంతా కట్టుకోవడానికి కాదు కదా. అందుకని నాకైతే ఇల్లు కట్టే 2 సార్లు ట్రై చేసాము ఓన్ హౌస్కి, కానీ 2 సార్లు ఫెయిల్ అయింది. అప్పుడు అనిపించింది ఇల్లు మా నాన్న అన్నారు, అమ్మ దానికి అర్హత ఉండాలి, నీకు ఇన్నట్టు లేదు, ఇల్లు కట్టే యోగ్యత లేదు, సర్లే మా ఇంటి పైన ఉందులే అన్నారనమాట నాన్న. నేను లేదు, నాకు ఇల్లు కావాల్సి వస్తుంది, ఈ పిరమిడ్ కోసమైనా ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఫ్రెండ్స్, అనుకున్న ఎన్నో సంవత్సరాలు కాలేదు, నెలలలోనే నాకు ఈ హౌస్ జస్ట్ 39 lakhsలో వచ్చింది. అందరికీ 49 పైన పోయింది, నాకు 37.5 lakhsకే వచ్చేసింది హౌస్. అలా రావడంతోనే తర్వాత నాకు పిరమిడ్ కట్టాలి అని అంటే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లో చాలామంది అన్నారు, మేడం మీకు మగపిల్లలు లేరు, ఒక్కతే ఆడపిల్ల, ఆమె పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇంత ఇన్కమ్ రావాలి అంటే పైన ఇల్లు కట్టుకొని ఒక రూమ్ కట్టుకొని అక్కడ రెంట్కి ఇచ్చేస్తే నెల కొడుకులాగా ఆదుకుంటారు, కాబట్టి పైన రూమ్ కట్టుకోండి, పిరమిడ్ వద్దు అన్నారనమాట. నాకు తెలుసు కొడుకు అంటే ఎవరో నాకు తెలుసు ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు కదా కొడుకు అంటే ఎవరు. ఇలాంటి వాళ్ళే కొడుకులందరూ. ఎవరైతే మన ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో అలాంటి వాళ్ళంతా కూడా మన వంశోద్ధారకులే కదా. కాబట్టి పిరమిడ్ కడితేనే నాకు కావాలి అని చెప్పి మా ఆయన రిక్వెస్ట్ చేస్తే మా ఆయన ఇమ్మీడియట్గా దాని వాల్యూ తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పిరమిడ్ కట్టడానికి స్టార్ట్ చేసాము. మా వాళ్ళని చెప్పినట్టే ఇల్లు తీసుకునేది ఒక క్వశ్చన్ కాదు, పిరమిడ్ కట్టిన తర్వాతనే ఇంట్లోకి పోవాలని. ఇల్లు తీసుకున్నా పిరమిడ్ కంపల్సరీ కావాలని. అప్పుడు ఈ ఇంటి బిల్డర్ని అడిగినాను. బిల్డర్ని అడిగితే సర్లేండి సార్ నేనే కట్టించేస్తాను అని చెప్పేసి దానికి వచ్చేసి 90,000 ఖర్చు అయింది. చారీ సార్ వచ్చినారు, ఆ ఫ్రేమ్ అంతా చేసి ఇచ్చినారు. వితిన్ 1 monthలో పిరమిడ్ రెడీ అయిపోయింది. పిరమిడ్ రెడీ అయిన తర్వాత
పత్రి సార్ని అడిగినాము. పత్రి సార్ అప్పుడు జార్ఖండ్లో ఉన్నాడు. నాకు రావడానికి కాదు, ప్రేమనాథ్ సార్ ఉన్నారు కదా, మీ ఇంకా ఆదోని పత్రి సార్ కదా ఆయనతోనే చేయించుకోండి మీరు. సర్లే సార్. పేరు ఒకటి కర్నూలు పోయినప్పుడు పేరు చెప్పినాడు, మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పినాడు. ప్రేమ్నాథ్ సార్ గారు, తర్వాత మన ధ్యానరత్న గంగారాం సార్ గారి ద్వారా ఈ ఓపెనింగ్ అనేది జరిగింది. మార్చ్ 3వ తారీఖు ఇది జరిగింది. మార్చ్ 10 ఇల్లు ఓపెనింగ్ జరిగింది. ఇలా 2019లో జరిగింది. సో ఇలా ఇంత అద్భుతంగా ధ్యానం చేయించాలి, అందరికీ ధ్యానం నేర్పించాలి ఇంటెన్షన్తో పిరమిడ్ ఏమో కట్టేశాను. కానీ ఇక్కడ వాళ్ళు నాకు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు పోతాను మా రండి మా ధ్యానం రోజు పాంప్లెట్ తీసుకుపోవడము రావడం, కానీ వస్తామండి అంటారు. అంత ప్రచారం చేసి వచ్చి కూర్చొని అన్ని టిఫిన్లు ఏదో ఒకటి చేసి పెట్టి ఉంటా, వచ్చిన వాళ్ళకి ఒట్టి చేతులతో పంపించకూడదని చెప్పి. కానీ ఎవ్వరు రారు. మళ్ళీ నేను మా ఆయన తినేవాళ్ళం దాన్ని. అలా ప్రతిసారి ఒక నమ్మకం పోవడము, ఈసారి వస్తారులే అని ప్రతిసారి పోవడం, వాపస్ రావడం. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఎంత యాంటీగా ఉండేదంటే అంత యాంటీగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అయినా పట్టువదని విక్రమార్కులమే కదా మనము. అలాగే మొండిగా వెళ్తూ ఉంటే పద్మా మేడము, గోవిందమ్మ మేడం వాళ్ళ ద్వారా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళిద్దరు ఎందుకో అలా ఈ మేడం అన్నిసార్లు చెప్తుంటే చూద్దాంలే అని చెప్పి వచ్చారు. ఆ రోజు నుంచి ఫ్రెండ్స్ మా పిరమిడ్ అత్యంత కళకళలాడిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ధ్యాన సాధన జరుగుతూ ఉంటుంది. తర్వాత సజ్జన సాంగత్యం ప్రతి మంగళవారం చేస్తూ ఉంటాను. స్వాధ్యాయం చేస్తుంటాం. బుక్స్ రీడింగ్ అనేది ఉందన్నమాట. 2 బుక్స్ చదివాము ఇప్పటికీ. అందరూ కూర్చొని భగవద్గీత చదివాను. తర్వాత లోప్సాగ్ రాంపాగ్ అని మరణం లేని మీరు బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా స్వాధ్యాయం జరుగుతుంది. తర్వాత ధ్యాన సప్తాహ చేశాం. ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా ఒక్కొక్క రోజు ధ్యానం 1 అవర్ పెట్టుకుందామని అందరు ఎంత కోఆపరేట్ చేశారంటే ప్రతి ఇంటిలోనూ రోజు ఒక ఇంట్లో ధ్యానం చేసుకుంటూ అలా 9 వారాలు 9 ఇళ్లలో చక్కగా ధ్యానం చేశామన్నమాట. ఆ 9 వారాల్లో ఆ 9 ఇళ్లలో కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. చక్కగా అందరూ కూడా ధ్యానం చేశాం. తర్వాత అఖండ ధ్యానం అనేది మా పిరమిడ్లో జరుగుతూ ఉంటుంది. మరి పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం మార్నింగ్ జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి ధ్యానం కూడా చక్కగా నైట్స్ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి బ్రహ్మముహూర్త ధ్యానం అని ఒక 15 రోజులు పెట్టింటే అప్పుడు అలా జరిగింది. అలా ఏది వచ్చినా రండి అంటే ఇమ్మీడియట్గా వస్తారనమాట. వచ్చి ధ్యానం చేసుకుని వాళ్ళ జీవితాలను కూడా మార్చుకున్నారు. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే అది ఎలా అంటే ఒక ప్రభంజనంలాగా ఉండాలి. బాగా స్ట్రెంత్గా లెంగ్త్గా చాలా మంది ఎక్కువ వస్తూ పోతూ ఉండాలి. నేను వాళ్ళందరికీ వడ్డించి పెట్టాలి. చాలామందికి వండి పెట్టడం అనేది నాకు కోరిక ఉంది. ఎంతమంది ఎక్కువ వస్తుండాలి. వేరే ఊళ్ళ నుండి కూడా వచ్చి ఇక్కడ ధ్యాన సాధన చేసుకోవాలి. వాళ్ళందరికీ నేను అకామిడేషన్ పెట్టి వాళ్ళకందరికీ నాకు చేతనంత అన్నదానం చేయాలని ఒక తృప్తి, నా కోరిక కూడా అదే. తప్పకుండా ఆ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. దానికోసం నేను చేస్తూ వస్తాను. ఎవరి మంగళవారం క్లాసులు జరుగుతుంటాయి. ఆయన తర్వాత వాడు సజ్జన ఇక్కడ కాలనీ వాళ్ళంతా ఎట్లా అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లా ఉంటుంది. అందరూ కలిసి గ్రూప్గా ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడము, వన భోజనాలు అరేంజ్ చేసుకుంటారు. అది కూడా చేసుకుంటుంటారు అంతా లేడీస్ అంతా కలిసి. చాలా హోమ్లీగా ఉంటుంది మొత్తం. ఈ కాలనీ ఎస్ఎల్వి కాలనీ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లా. అంతేకాదు ఆధునిక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా మనకి మెయిన్గా మాకు రావాల్సిన మన సెక్రటరీ వాళ్ళంతా కూడా బాడీ వెకేట్ చేశారు. సో ఆ టైంలో ఎక్కడా కూడా నిబ్బరం పోగొట్టుకోకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆ పిరమిడ్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. అలా ప్రతి ఒక్క లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ఆ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మరి ఎన్ని ప్రోగ్రామ్ చేశామంటే ఆధునిలో కూడా అన్ని అద్భుతమైన ప్రోగ్రాంలు చేశాము. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతూ వచ్చింది. అఖండ ధ్యానాలు అయితే ఎంత అద్భుతం అండి. దాదాపు 180 ఇక్కడ ఊరికి చాలా దూరం ఉన్నాం మేము. అయినా సరే ఎంత చక్కగా 80 మంది పైన వస్తారనమాట అఖండ ధ్యానానికి. తర్వాత ఇంటింట ధ్యానం ప్రతి గురువారం ధ్యానం పెట్టాను అనమాట. అది కూడా మా పిరమిడ్లో చాలా సక్సెస్ అవుతూ ఉంది. ఇప్పటికి కూడా ఉంది. రేపు గురువారం మా ఇంట్లోనే ఉంది పిరమిడ్లో 32వ గురువారం ధ్యానం అనమాట, ఇంటింట ధ్యానము. తర్వాత ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటాము. దేవాలయాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాము. ఇలా ఎన్నెన్ని వెరైటీలు చేయాలో అన్నన్ని వెరైటీలు. అందుకే మా గంగారాం సార్ అంటారు, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ చేస్తున్నారు మీరందరూ, చాలా హ్యాపీగా ఉందమ్మా అంటుంటారనమాట. కాబట్టి అందరం కూడా
చక్కగా ధ్యాన సాధన చేద్దాం. సాధన అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సాధనకి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పత్రిజీ గారిది వినడం ఒకటే కాదు, ఆచరణ ఆచరణ ఆచరణ. అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, విన్నదాన్ని ఆచరిస్తామో, అప్పుడే మన ఎదుగుదల, ఆత్మ ఎదుగుదలకి మనం ఉంటాం. మా పిరమిడ్లో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, వాళ్ళందరిది కూడా విందాం. పేరు పద్మ. పత్రిజీ గారికి పాదాభివందనాలు, మా గీతా మేడం గారికి పాదాభివందనాలు. మేము ఫస్ట్గా పిరమిడ్ కట్టినారు కానీ ధ్యానం గురించి మాకేం తెలియదు, అసలు ధ్యానం ఎట్లా చేయాలో తెలీదు. 1 సంవత్సరం అయింది మేడం పిరమిడ్ కట్టి పిలుస్తున్నారు, రావడం లేదు మేము అస్సలు. ఒకరోజు ఇట్లే వాకింగ్ చేస్తూ వచ్చినాము. వచ్చి మేడం గారు వాళ్ళ అత్తగారు ఉన్నారు, మేడం లేదమ్మా రేపు రండి అని చెప్తే వచ్చినాము. వచ్చి ధ్యానం నేర్పించింది మేడం. అట్లే వచ్చినాము కానీ సరిగా రాలేదు. వచ్చినాము, ఒకరోజు రావడము, 2 రోజులు విడిచి పెట్టడం అట్లే చేసినాం. మేడం వస్తుంది పిలుస్తుంది, మేము రాలేదు. 1 సంవత్సరం అట్లే జరిగిపోయింది. 1 వారంకి ఒకసారి అట్లా వచ్చేది, మంగళవారం క్లాసులు పెట్టేది, మేము వస్తుండలేదు సరిగా. అలా జరిగితే ఒకరోజు లక్ష్మీ మేడం గారు క్లాస్ పెట్టుకున్నారు ఇక్కడ. పెట్టుకుంటే ఆమె అనుభవాలన్నీ చెప్పింది. అప్పుడు నాకే చికెన్ గునియా వచ్చింది. అప్పుడే చేతులు ఇట్లా అంటే నొప్పులు వచ్చేవి. అప్పుడు మేడం గారు క్లాస్ అయిన తర్వాత మేడంకి అంత పెద్ద రోగం పోయింది కదా, మేము కూడా రోజు చేసుకుంటే పోతుంది అనుకుని అప్పటి నుంచి రోజు వస్తున్నాను. అప్పటి నుంచి గోవిందమ్మ మేడం నేను ఇద్దరు కలిసి రోజు వచ్చేవాళ్ళం. 41 రోజులు అనుకుని చేసినాను. డాక్టర్లు ఏమన్నారు, ఇప్పుడే తగ్గదమ్మా, నీకు బ్లడ్ తక్కువ ఉంది, చాలా టైం పడుతుంది, మందులు అట్లే వాడాలని చెప్పినారు. కానీ మందులు కూడా వాడలేదు నేను. అది ఎట్లా పోయిందో నాకే తెలియలేదు. బాగానే అయినాను, నాకంతా ఇప్పుడు బాగుంది, అందరు హ్యాపీగా ఉన్నాం. నా కూతురు పెళ్ళి కూడా ఎస్ఎల్వి ఇది ఈ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి అయింది. అనుకోకుండా పెళ్ళి కుదిరింది. ₹1 లేదు చేతిలో. ఎలా చేయాలంటే మేడం చెప్పినారు, నీవు ధ్యానం చేసుకో ఏదైనా జరుగుతుంది అంటే తెల్లారుజామున 4 గంటలకు లేచి రోజు 1 గంట సేపు మెడిటేషన్ చేసుకున్నాను. అలాగే జరిగిపోయింది. వీళ్ళు అందరూ కలిసి డబ్బులు సాయం చేసి అంతా చేసి పెళ్ళి బాగా జరిగిపోయింది. నాకు ఈ ఉగాది పండుగ రోజు ఈ చెయ్యి నొప్పి ఎక్కువ వచ్చేసింటే ఏం చేయాలి, డాక్టర్లు చూపిస్తే నేను టైలరింగ్ చేస్తాను, ఎప్పటి నుంచి చేస్తున్నావు కదమ్మా, నీకు మెడ సమసిపోయింది, నువ్వు బెల్ట్ వేసుకునే ఉండాలా అని చెప్పినారు. మేడం గారు అదేమో స్టోన్ తెచ్చినారు. ఆ స్టోన్ పట్టుకుని ధ్యానం చేస్తే నొప్పులన్నీ పోతాయని చెప్పినారు మేడం గారు. నేను 21 రోజులు రోజు వచ్చినాను. వచ్చే స్టోన్ పట్టుకుని ధ్యానం చేస్తే నొప్పి పోయింది, అసలు నొప్పే లేదు. ఇప్పటికీ బాగా టైలరింగ్ చేసుకుంటుంటాను నేను. ఈ మధ్యన కూడా డబ్బులది కొంచెం ఇబ్బంది అయిపోయింది. నేను ఏం చేయాలా అని మళ్ళీ ధ్యానం చేసుకున్నాను. మేడం గారు మాకు ఒక ఆయుధం ఇచ్చేసింది, ఏ ప్రాబ్లం వచ్చినా అదే చేసుకోండి మీరు అంటే అదే చేసుకున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మాకు తీరుతున్నాయి. మేడం గారి రుణం మేము తీర్చలేము అసలు. మేడం మాకు ఎంత మంచి దారి చూపించిందంటే అంత మంచి దారి చూపించింది. గీత మేడం వచ్చి మమ్మల్ని రోజు పిలిచేది. ఒకరోజు ఇడుకోకుండా సాయంత్రం అయితేనే వస్తుండే. వచ్చి రాండమ్మా ధ్యానం చేసుకోండి, మీ ఇంట్లో బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారంటే ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోవాలంట మేడం చెప్తుంది. ఎంత చెప్పని కూర్చోవాలా కళ్ళు మూసుకొని? మేము కూర్చొని ఎంత కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అని మేడం అంటుంటివి. మేము రోజు వాకింగ్కి పోయేవాళ్ళు. వచ్చి ఒకరోజు ఎంతో కళ్ళు మూసుకొని మేడం చెప్తుంది, రోజమ్మ ఎట్లా కూర్చోవాలో మేడం అడుగుదామంటే మేడం వండుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అనండి, మీరు 3 సార్లు అనుకొని కూర్చోండి దేవుణ్ణి అనుకొని అనింది. అంటే అట్లే కూర్చుకున్నాము. కూర్చుంటే ఒకరోజు వచ్చేది, 2 రోజులు ఎగురు కొట్టేది. మళ్ళీ ఒక 3 నెలలు అయిన తర్వాత రోజు వచ్చినాం సార్. రోజు వచ్చి ఇంకా అవ్వ వచ్చింది, పక్కన పద్మ, నేను, మా జంటకి ఇంకా నవిత, అందరూ ఒక 5 మంది 6 మంది వచ్చినాము. వచ్చినాక మేడం వండుకొని రోజు ధ్యానంకి రండి అమ్మా, బాగా చేసుకోండి అమ్మా, మీ ఇంట్లో కూడా బాగుంటుంది అంటే రోజు చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత మా పాప పెళ్ళి అయింది, మా పాపకు ఒక కూతురు అయింది సార్. బాగానే ఉన్నాం సార్, అందరూ ఫ్యామిలీ అంతా బాగుంది. మాకే మేడం ఎంతో మా తల్లిదండ్రులు కూడా నేర్పలేదంతా ఇది. ఆమె గీతా మేడం మాత్రం గొప్పతనము మేము చెప్పుకోవాలా ఎక్కడ పోయినా కూడా. మేడము బాగా నేర్పించింది, మా తల్లిదండ్రులు కూడా ఇంత నేర్పలేదని. ధ్యాన కేంద్రం అని ఉండడమే మా అదృష్టంగా భావిస్తున్నాను. ధ్యానం గురించి మాకెవ్వరూ ఇంతగా అయితే చెప్పలేదు. మేడం, మా ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా రండి అంటే వచ్చి కూర్చొని నేర్చుకుంటున్నాను. ఇంకా విద్యార్థిని నేను. చెప్పాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఇంకా సాధన చాలా చేయాలనుకుంటున్నాను. ఆరోగ్యపరంగా, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ నేర్చుకుని మంచి ఆరోగ్యపరంగా నలుగురికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములండి. వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ ఆత్మోన్నతితో పాటు వాళ్ళ ఇంటిని కూడా చక్కదిద్దుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. రాను అనుకున్న వాళ్ళంతా చక్కగా వచ్చి ఈ పిరమిడ్ని సస్యశ్యామలం అంటారు కదా, అలా ఎంతో అత్యంత అద్భుతమైన ఆత్మలన్నీ వచ్చి ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఎన్నెన్నో అద్భుతమైన వివిధ కార్యక్రమాలంతా కూడా ఈ పిరమిడ్లో జరగాలని కోరుకుంటూ జరుగుతుంది అని మాస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. శ్రీ మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావాలనుకున్న వాళ్ళు బస్టాండ్ నుంచి ఆస్పరి రోడ్లో భీమా డాబా ఉంది. ఆ డాబా వెనకాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ, SLV కాలనీ అంటారు. ఫస్ట్ వెంచర్లో ఇంటి నంబర్ 3/153, ప్లాట్ నంబర్ 22. అక్కడ బోర్డు కూడా పెట్టేసినాం. ఎంట్రన్స్లో బోర్డు కూడా ఉంది, వే టు పిరమిడ్ అని చెప్పేసి. ఎవరైనా కానీ రావచ్చు, ఉచిత ధ్యానంగా చేసుకోవచ్చు. ఇక్కడ షెల్టర్ కూడా తీసుకోవచ్చు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడే ఉండి ధ్యానం చేసుకొని ఫుడ్ ప్రాబ్లం ఉండదు. వచ్చిన వాళ్ళకి 4 అన్నదానం చేస్తే చాలా సంతోషం. మా ఆవిడకి అదే, ఎవరో వచ్చిన వాళ్ళకి పెట్టాలా అనేదే కోరిక. కడుపు నిండా తినాలా, బాగా చేసుకోవాలా, బాగుండాలా, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. శ్రీ మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించి ధ్యానం చేసుకోవడానికి ఈ క్రింది వివరాలను, ఫోన్ నంబర్లను గమనించగలరు. ధన్యవాదాలు.